కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, అందుకే మన పోలీసులు దేశంలో చివరి ర్యాంకులో ఉన్నారని మాజీ మంత్రి విడుదల రజని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఎక్కడ చూసినా మహిళలపై దారుణాలు, అఘాయిత్యాలు పెరిగాయని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం మహిళలకు ప్రతిరక్షణ కల్పించామనే విషయాన్ని గుర్తు చేశారు విడుదల రజని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేశారని, అందుకే పోలీసింగ్లో మన రాష్ట్రం దేశంలోనే మొదటి ర్యాంకులో నిలిచిందని విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ 2 సంవత్సరాల్లో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డరే లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మహిళల విషయంలో ఏం జరిగిందని గనక మనం ఒకసారి చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించి మహిళల మీద దాడులు పెరిగాయి, మహిళల హత్యలు పెరిగాయి, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగాయి. ఇవన్నీ తట్టుకోలేక మహిళల యొక్క ఆత్మహత్యలు పెరిగాయి. మహిళల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది వారు సాధించినటువంటి ఘనత. ఇవి ఎంతలా అంటే ఈరోజు చూస్తా ఉన్నాము, అందరూ కూడా మీడియాలో చూస్తుంటారు. మా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మహిళ తన తలుపు కొట్టి తన ఇంటి మీదకి వెళ్లి మరి తన మీద ఏ విధంగా అఘాయిత్యం చేశారో మనమంతా కూడా చదివాం. ఈ రోజున పరిస్థితి కూడా 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా ఉందంటే ఒక్కసారి మరి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏం చేస్తున్నారు ఈ పోలీసులు? నిద్రపోతున్నారా? మహిళల మీద వరుసపెట్టి దాడులు, అఘాయిత్యాలు, హత్యలు, ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు, ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసులు ఇంత కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వారి దృష్టికి ఇవన్నీ వస్తున్నాయని అనుకుంటా ఉన్నాం మేము కూడా. మరి ఇవన్నిటి మీద కూడా ఏమాత్రం కూడా దృష్టి సాధించట్లేదంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. వీళ్లకు వాళ్ళ విధుల మీద, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీద పోలీసులకు చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ మహిళల రక్షణలో ఏదో చేద్దాము, మహిళల రక్షణ ముఖ్యం కదా, మహిళల పట్ల మహిళల యొక్క జరుగుతున్నటువంటి దాడుల మీద మరి ఏదైనా ఒక ఇనిషియేట్ చేద్దాము, మహిళల రక్షణ కోసం పాటుపడదామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకోలేదంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వానికి మహిళల రక్షణ మీద పూర్తిగా చిత్తశుద్ధి లేదు.